హాయ్! హలో! నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బీఎల్ఎం స్టూడియోస్. సో, బీఎల్ఎంలో మనం ఎన్నో కంటెంట్ చెప్పుకుంటూ ఉన్నాం. ఒకటా, రెండా ప్రపంచంలో ఎక్కడ వింత జరిగినా, ఏదైనా రియల్ స్టోరీ ఉన్నా, లేకపోతే ఇంటర్నేషనల్ టాపిక్ అయినా సరే, మీ వరకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎంతో టాపిక్ మీకు అందిస్తున్నాం. ఎన్నో పాడ్‌కాస్ట్‌ల రూపంలో కూడా మేము ముందుకొస్తున్నాం. సో, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో ఒక ఏరియాలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నిజం చెప్పాలంటే ఈ విషయం వింటే ముఖ్యంగా ఆడవాళ్ళు వామ్మో! నేనైతే ఆ ఏరియాకి చచ్చినా వెళ్ళను అంటారు. ఇది ఉత్తరాఖండ్‌లో జరిగిన సంఘటన. ఒకవేళ నిజంగా మీరు గనక ఆ ఏరియాలో వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను వెళ్ళనంటారు. ఎందుకో తెలుసా? బంగారం వెనక భయం ఉందంట. ఇది నేను చెప్తున్నా. ఎందుకు అనంటే ఒక ప్రత్యేకమైన రూల్ ఉత్తరాఖండ్‌లో పాస్ చేయడం జరిగింది. అదేంటి అంటే వాళ్ళు బంగారం వేసుకోకూడదు ఆడవాళ్ళు. మరెందుకు వాళ్ళది చెప్పారు? బంగారం వేసుకుంటే ఎవరికి ప్రాబ్లమ్? పాపం అక్కడ ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, నేను మీ మౌనిక ఈ విషయాన్ని క్లియర్‌గా నేను మీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే జనరల్‌గా అది మనం దేని గురించి తీసుకుంటాం? మనం డెవలప్ అవ్వాలనో, హెల్త్ గురించో, స్టడీస్ గురించో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మనం చూడబోయేది ఉత్తరాఖండ్‌లో కొన్ని పర్వత గ్రామాలు తీసుకున్న నిర్ణయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకు? ఆ నిర్ణయం ఏంటి అంటే మహిళలు బంగారం ఆభరణాలు ధరించకూడదు. ఎందుకు? భద్రత కోసమంట. సో, సెల్ఫ్ కంట్రోల్ అంటారు దీన్ని. ఆ టెక్నాలజీ వాడుతున్నారు. మరి ఇది కరెక్టేనా? మనం గూడా చూద్దాం ఏం జరుగుతుందో ఒకసారి స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే ఇలా తీర్మానించుకోవడానికి అసలు కారణం ఏంటి అంటే, మారుమూల గ్రామాల్లో ముఖ్యంగా చెమోలి ఇలాంటి జిల్లాలు అక్కడున్నాయి. అక్కడ మహిళలు బరువైన, చాలా విలువైన ఆభరణాలు ధరించడం అనేది వాళ్ళ తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం. ఇప్పుడు ఆ ఆచారాలు వాళ్ళు ఫాలో అవుతుంటే వాళ్ళకది శాపంగా మారింది. ఏమైంది? ఇప్పుడు ఆ గ్రామాలన్నీ గూడా ఏకాంతంగా ఉంటాయి. అంటే ఊరికి కొంచెం చివరగా లేకపోతే కొండ పెద్దగా ఉంటే ఒక పక్కన ఉండడం జరిగింది. మగవాళ్ళంతా వాళ్ళ పనికి పట్టణాలకు వెళ్ళిపోతూ ఉంటారు. మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉంటారు. ఇదే వాళ్ళకి పెద్ద సమస్యగా మారింది. సో, అక్కడ దొంగతనాలు పెరిగిపోయాయి. చైన్ స్నాచింగ్‌లు ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల హత్యాయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో, మన దగ్గర కామన్‌గా జరుగుతుంది. కానీ అక్కడ గ్రామాల్లో జరుగుతుంది. సో, ఆ గ్రామీణాభివృద్ధి కమిటీలన్నీ కూర్చొని ఎవరికి వాళ్ళే బంగారం తగ్గించుకోవాలి, లేకపోతే ప్రాణాలకి ముప్పు అంటూ వాళ్ళ తరతరాలుగా వచ్చిన ఒక ఆచారాన్ని పాటించొద్దని బలంగా తీర్మానించుకున్నాయంట. మరి వాళ్ళ ఆచారాలను పాటించాలంటే స్వేచ్ఛ ఉండాలా? లేదా భద్రత కోసం ఇట్లా చేయాలా? అంటే ఇక్కడ ఒక క్వెషనొస్తుంది. వాళ్ళు మహిళలు కష్టపడి కొనుక్కున్న బంగారాన్ని వాళ్ళేసుకోవాలంటే వేరే వాళ్ళ అనుమతి తీసుకోవాలా? ఏంది నా బంగారం నేసుకోవాలంటే నిన్నడగాలా? ఇది వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం కదా! మరి దానికి భంగం కలుగుతుంది గదా! అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. కానీ ఒకవేళ దొంగతనం జరిగితే దొంగని కఠినంగా శిక్షిస్తూ ఉండాలి. అది కామన్‌గా జరిగేదే. కానీ భయం వల్ల వాళ్ళు బంగారం ఏసుకోకూడదు. అది కరెక్ట్ పాయింట్ కాదని ఓ రకంగా డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఇంకొక డిస్క్లైమర్ ఏమిస్తున్నామంటే, సంస్కృతి, వాళ్ళ ఆచారాలు మేము పూర్తిగా వద్దని చెప్పట్లేదు. వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఆభరణాలు వద్దంటున్నాం అని సింపుల్‌గా తోసి పక్కన పడేశారు. కొంతకాలం ధరించొద్దని కూడా ఒక పాయింట్ మెన్షన్ చేస్తూ ఇక్కడ డిస్క్లైమర్ ఇచ్చారన్నమాట. మరి మహిళలకిచ్చే ప్రాధాన్యత ఎంత అనే ప్రశ్న కూడా ఇక్కడొస్తుంది. ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా ఫాలో అవుతున్న ఒక పాయింట్. సో, నిజానికి ఒక రకంగా పేద కుటుంబాలకి ఇది మేలు చేస్తుంది. కొంతమంది చెప్పే అభిప్రాయం ఇది. ఎందుకు అంటే ఆచారం పేరు చెప్పి అప్పులు చేసి బంగారం కొనుక్కోవాలి అని లేదా బంగారం పెట్టాలి. ఒకళ్ళు కొనుక్కోవాలి. ఇంకొకళ్ళకి ఇవ్వనన్నా ఇవ్వాలి. ఇదొక సోషల్ ప్రెషర్ గదా! డబ్బులు అనే పాయింట్‌లో చూస్తే. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గ్రామంలో అందరూ అనుకున్నారు. ఇది చట్టమైతే కాదు. అందరూ కలిసి తీసుకున్న ఒక ఒప్పందం. ఎందుకు? వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి తీసుకున్న ఒక ఒప్పందం అనేది ఇంకొక పాయింట్. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఫైనల్లీ బంగారం ధరించడం అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక పక్క ప్రాణాలు కోల్పోతున్నా కూడా బంగారం వేసుకోవడం అనేది కూడా ఆలోచించాలి కదా! మరి ఉత్తరాఖండ్‌లో ఒక గ్రామంలో తీసుకున్న నిర్ణయం ఇది. కానీ అక్కడ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం కాదు. దొంగతనాలు బ్యాగ్‌లో పెట్టుకున్న అవుతాయి, మెడలో ఏసుకున్న అవుతాయి. మనుషుల్ని రక్షించుకోవడానికి మాత్రం తీసుకున్న రక్షణగా దీన్ని మనం చెప్పుకోవాలి. సో, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఆ గ్రామంలో సెల్ఫ్ కంట్రోల్ లాగా బంగారం వేసుకోవద్దు అనుకున్నారట. సో, వాళ్ళ రక్షణ ఏంటి అంటే ఏసుకోకుండా ఉండడమే. వాళ్ళు అంతకు మించి ఏం చేయలేకపోతున్నారు. మరి వాళ్ళకి మంచి పరిష్కారం మీరేమైనా చెప్తారా? సో, ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటి? సో, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఆడవాళ్ళు బంగారం ఏసుకోకూడదు, ఏసుకుంటారనే పాయింట్‌లో మనలో కూడా చాలా మంది డిస్కషన్స్ చేస్తుంటారు గదా! సో, ఎవరి సెల్ఫ్ రెస్పెక్టా? లేకపోతే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. గోల్డ్, బంగారం గురించి, లేడీస్ గురించి మాట్లాడేంత ఎవరికుంది అంటే మీరే చెప్పాలి మీ అభిప్రాయాన్ని. సో, అక్కడైతే డెసిషన్ తీసుకున్నారంట. మరి మన ఇండియాలో మన ఇంట్లో మనం తీసుకోగలమా? ఒకసారి ఆలోచించండి. ఫన్నీగా ఉన్న ఈ టాపిక్ నిజమే అయినప్పటికీ మీ అభిప్రాయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. థాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్‌పోర్ట్ స్టాఫ్
ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.